ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా చక్కగా అద్భుతంగా నడిపించబడుతున్నాం. ఎన్నోసార్లు భయంకరమైన పరిస్థితులలో మరి చాలా వేదనతో కృంగిపోయిన మరి సమయాల్లో దేవుడే మనల్ని ఆదరించారు కదా, దేవుడే మనల్ని బలపరిచారు, ఎంతగానో కృప చూపించి ఉన్నారు. ప్రతిదినం చాలా చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఇలాగనే దేవుని మరి మాటలతో బలంగా ముందుకు సాగుదాం. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నేను ఆకాశ వాకిట్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, అవునండి, మన పైన మరి ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఆయన మన పైన, మన కుటుంబాల పైన నింపే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, ఎస్, నీ కుటుంబాన్ని, నిన్ను తన దీవెనలతో నడిపించబోతున్నారండి. కొన్నిసార్లు మన జీవితాలలో మనకున్న పరిస్థితులను చూసి చాలా బెదిరిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఆ పరిస్థితులు మనల్ని ఎలా చేస్తూ ఉంటాయంటే ఇంకా అయిపోయింది మన జీవితం అన్నట్లుగా చూపిస్తూ ఉంటాయి. లేకపోతే ఆ పరిస్థితుల వల్ల చాలా నిరుత్సాహము, మరి నెమ్మది లేని పరిస్థితులు మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఎంత గొప్పవారంటే అండి, అన్ని విషయాల్లో మరి ఏ పరిస్థితులైనా, ఏ ఆటంకాలైనా, ఏ పోరాటాలైనా వాటి నుంచి విడిపించే దేవుడు, వాటి నుంచి సహాయం చేసే దేవుడు. ఇదిగోండి, దేవుడు అంటున్నారు, ప్రతి విషయంలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన దీవెనలతో నడిపించే దేవుడిగా ఉన్నారని, ఆయన ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన నీవు, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల ఊహించలేని గొప్ప కార్యాలు ప్రభు చేసే దేవుడై ఉన్నారు. కొన్ని పరిస్థితులను నువ్వు అనుకోవచ్చు, నా బాధను ఎవరు చూడట్లేదు, నాకున్న వేదన ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని. లేదండి, దేవుడు అన్నింటినీ చూస్తూ ఉన్నారు. ప్రతిఫలం ఆయన ఇచ్చి మనల్ని అద్భుతంగా నడిపించే దేవుడిగా ఉన్నారు. ఆ ధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. సమస్యలన్నింటినీ కూడా తారుమారు చేసే దేవుడు మన దేవుడు. చూడండి, ఇంకా కొద్ది మరి రోజులలో చలికాలం అంతా కూడా ముగించుకొని మనం ఎండాకాలంలోకి వెళ్తూ ఉంటాం కదా. కానీ ఆ ఎండాకాలం తర్వాత మళ్ళీ వెంటనే వర్షాకాలం చూస్తూ ఉంటాం. అంటే కాలాలు మారుతున్నట్లుగా నీ పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. నువ్వు అనుకోవచ్చు, ఇదే నా జీవితం, ఇంకా ఇంతే అని. లేదు, నువ్వు ఉంటున్న విధానం, నీ నీతి, నీ భక్తి అంతా కూడా ఎప్పుడు కూడా ఒకేలాగానే ఉండాలి. ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలోనైనా నువ్వు ప్రభుని ఆరాధిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు నిశ్చయముగా నీ పట్ల కృప చూపించే దేవుడై ఉన్నారు. పరిస్థితులను బట్టి మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన నీతిని మరి ఆపేటట్లుగా మన జీవితం ఉండొద్దండి. ఎక్కడ కూడా ఏ విషయంలో ఆగకుండా ప్రార్థిద్దాం. ఒక సమయంలో ఆయనే పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో ఇంకా నీవే అనుకోవు అంతగా విస్తరింపబడేటట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆయన మాట వింటే చాలండి. ఆయన కొరకు నిలబడే వారి పట్ల దేవుడు గొప్ప కృప చూపించే దేవుడై ఉన్నారు. ఆమేన్. చూడండి, మరి పేతురు వల వేసి రాత్రంతా కూడా మరి చేపలను, జాలరైన వారు ఆ చేపలను పట్టాలని ప్రయత్నించారు. మన వల్ల కాలేదండి. వారు మరి చాలా వేదనతో ఉన్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు, భయపడుతున్నారు ఏంటిదంతా అని. కానీ దేవుడు మాట సెలవిచ్చారు, ఆ మాటకి లోపడ్డారు. పేతురు, ఎందుకు, ఇదిగో ఈ పక్కన నువ్వు వల వేయి, విస్తారమైన చేపలు నువ్వు చూస్తావన్నప్పుడు ఆయన చెప్పినట్లుగా వల వేశారండి. అద్భుతమైన రీతిలో విస్తారమైన చేపలు. అంతే, మనము ఆయన చెప్పినట్లు బ్రతుకుతే విస్తారమైన దీవెనలండి. మనమే మన కళ్ళకి మరి ఎప్పుడు కూడా చూడనట్లుగా లేదా ఊహించినట్లుగా మన జీవితంలో అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి, అధైర్యపడక ధైర్యంగా ఉండండి. విస్తారమైన దీవెనలు నీ కుటుంబంలో నువ్వు చూడబోతున్నావు. పరిస్థితులు ఏదైనా అవి కొద్ది కాలమే. ఆ కొద్ది
కొద్ది కాలం అంతా ఓపిక పట్టు. ఆ ఓపికను ప్రభు ఏం చేస్తారు తెలుసా? నిశ్చయముగా చూసి నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతకరంగా ఆశీర్వదిస్తారు. ఆమె చక్కని మాటలతో ప్రభు మనల్ని నడిపిస్తున్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఉదయకాల సమయం దేవుని మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుతూ ప్రార్థన పూర్వకంగా మరి దేవుని చేతులకు మన జీవితాలను అప్పగిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలవంతులుగా చేస్తూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో నిశ్చయముగా పట్టజాలనంత విస్తారమైన దీవెనతో నేను దీవిస్తానే ఆ వాగ్దానము మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందయ్యా. మా స్థితిగతులు ఏమైనప్పటికీ ఒక సమయంలో, ఒక రోజున మమ్మల్ని మేమే ప్రభా ఇదిగోండి, మమ్మల్ని మేమే ఊహించినంతగా గొప్ప కార్యాలతో మమ్మల్ని నడిపించే దేవుడిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఎలాంటి పరిస్థితులనే నీ మాటకు లోబడే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. అయా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కృప చూపించండి. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చబడను గాక. కృప కలుగును గాక. గొప్పవారగుదురు గాక. క్షేమం కలుగును గాక. ప్రతి విషయంలో భయము భక్తి కలిగిన జీవితముతో మీ నామాన్ని మహిమపరచ కృప చూపించండి. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులున్న పరిస్థితులన్నిటి నుంచి దాటించండి, నడిపించండి, సహాయం చేయండి. అలాగే నీ బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ఆశీర్వదించండి. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న ప్రతి మార్గాల్లో కృప కలుగునుగాక. బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమెన్.